హలో గాయ్స్, దిస్ ఈజ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ ఇక్కడ అన్ప్రెడిక్టబుల్గా కల్చర్ ఉంటుంది. అంటే క్లైమేట్ ఎనీ టైం ఏమవుతుందో కూడా చెప్పలేము. దట్ ఈజ్ ఏ బెంగళూరు. ఇక్కడ మనం ఉన్నట్టు అంటే ఏరియా ఏమంటే బీటీఎం అనమాట. బీటీఎంలో చాలా అఫిషియల్గా ఉంటారు అందరూ. ఎక్కువ మోస్ట్లీ పీపుల్ వచ్చేసి లివింగ్ ఉంటారు. ఎవరు అంటే నార్త్ వాళ్ళు ఎక్కువ ఉంటారు అనమాట. నార్త్ ఇండియన్స్ ఇక్కడ ఎక్కువ 1 BHK కానీ, కో లివింగ్ కానీ, నార్మల్ పీజీస్ కానీ, అండ్ హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ అంతా ఎక్కువ ఉండేది ఎవరంటే నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఇక్కడ మనకు బీటీఎంలో ఉంటారు. ప్లస్ కోరమంగళలోనూ ఉంటారు. ఇది ప్రస్తుతానికైతే నేను బీటీఎం వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనం వెళ్ళే ఏరియా వచ్చేసి సెకండ్ స్టేజ్ బీటీఎం వచ్చేస్తుంది. వాటర్ ట్యాంక్ నుంచి లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. ఇక్కడ నియర్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట బీటీఎం సెకండ్ స్టేజ్లో. సో నియర్ టు వెగా సిటీ మాల్. ఇక్కడ వెళ్తున్నాం కదా, ఈ ఈవినింగ్ టైంలో చిల్ అయ్యేదానికి అనేసి మేము బయటకు వచ్చేసాము. సో ఇట్లా చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి. అయినా కూడా మేము డ్రైవింగ్ చేసుకుంటూ పోతున్నాం. మీకు కనిపిస్తుంది కదా, అక్కడ రోడ్ సైడ్ వాటర్ ఉన్నాయి. ఇక్కడ మా వాళ్ళు ముందు పోతూ ఉన్నారు. టూ బైక్లో వచ్చేస్తాం అనమాట. ఎంజాయ్ చేస్తూ అలా ట్రిప్ వేస్తూ ఉన్నాము. ఇక్కడ ట్రాఫిక్స్ అన్నీ ఉన్నా కూడా మేము లెక్క చేయకుండా వెళ్ళిపోతూ ఉన్నాము. బట్ అంటే ఓవర్ ట్రాకింగ్ ఏం కాదు, జస్ట్ సైడ్ స్టాప్ అయితే ఉన్నాయి అంతే. చూడండి, ఇక్కడ చూడండి, ఫ్లవర్స్ చెట్లు చాలా బాగుంటాయి. ఇక్కడికి వచ్చేసాక మేము హెల్మెట్లు మర్చిపోయామండి. దాని తర్వాత మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు వెళ్ళేసి వచ్చి తీసుకొని వచ్చాము. ఇక్కడనే మనకు మెయిన్ ఏమంటే ఈ ఆకులు ఈ సీజన్లో రాలిపోతాయి. ఇవి ఒక్కొక్క సీజన్లో వస్తాయన్నమాట. మ్యాక్సిమం ఇక్కడ ఉండే ట్రీస్ అంతా ఎప్పుడు ఆల్మోస్ట్ గ్రీనరీగానే ఉంటాయి. అవి వింటర్ అయినా సమ్మర్ అయినా. ఓకే, సో ఇక్కడ వచ్చేసి ఇప్పుడు మనకు ఆల్రెడీ నవంబర్ కాబట్టి ఒక చిల్ అవుతుంది. ఈవినింగ్ అయితే కొంచెం మబ్బుగా ఉండి కూల్ క్లైమేట్ వస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ ఉండే హౌసెస్ కానీ బీటీఎం అంటేనే ఒక స్టైలిష్గా ఉంటాయన్నమాట. నార్త్ ఇండియన్స్ ఎలా ఉంటారో ఆ విధంగా ఉంటాయన్నమాట ఇక్కడ. అందుకు కాబట్టి ఎక్కువ మంది ఇక్కడ లివింగ్ చేస్తూ ఉంటారు, అపార్ట్మెంట్స్ కాడి నుంచి అన్నీ. సో ఇదే ఇక్కడ మేము ఆపామన్నమాట. చలి పెడతా ఉంది, ఏం చేద్దాం అనేసి ఇక్కడ ఒక బేకరీ అయితే చూస్ చేసుకున్నాము. పోదామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము. డిస్కషన్ జరుగుతూ ఉంది. దీనికి ఆపోజిట్లోనే ఉంటుంది ఒకటి శ్రీ బాలాజీ స్వీట్స్ బేకరీ అనేసి. ఇక్కడ మనకి వేప చెట్లు చాలా తక్కువగా కనిపిస్తాయి బెంగళూరులో. ఎందుకంటే రిమైనింగ్ అంతా ఎక్కువ గ్రోతింగ్ చెట్లు ఎక్కువ పెంచుతారు, కానీ వేప చెట్లను ఎక్కువ పెంచరు. సో అది పెరిగేకి లేట్ అవుతుంది అనేసి అది ఎక్కువ కన్సిడర్ చేయరనమాట. ఒక పార్కుల్లోనూ అక్కడ ఇక్కడ చూడాల్సింది వస్తుంది. అంతే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఈ వీడియో నేను బీటీఎం గురించి చెప్పాలి అనుకున్నాను. బీటీఎం గురించి చెప్పేస్తాను. సో మీ అందరికీ నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో ఫర్ ఆల్ సపోర్ట్ అండ్ లవ్. బెంగళూరు దారాలి నా మధ్యలో మీ వీడియోలో మాకేమన్నా ఛాన్స్ ఇస్తామా? సారీ బాస్, మరగా మాకు కనపడేది నాకు ఇవ్వం. సెలబ్రేట్ కాదు అంటే వీడియో తీసి పెట్టే. మన ఇంటికాడ బాదం చెట్లు ఉంటే ఎగరబడి తింటాము కాయల కోసం. బాగా పెంచినారు ఇక్కడ. స్కూల్ కదా.